ఈరోజు వీడియో వచ్చేసి మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో అవన్నీ ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. అండ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి 3 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇది. సో ఈ వీడియో అంతా ఫుల్గా చూస్తే మీకు అంటూ క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏ క్వశ్చన్స్ మనం టచ్ చేస్తే మనకి హయ్యెస్ట్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఐ హోప్ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా, లైక్ చేసి ఒక 10 మందికి రికమెండ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక టాపిక్స్ ఉన్నాయి చూసా. ఈ టాపిక్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే, ఎవరైతే ప్రిపేర్ కాలేదో సో ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటి అంటే 50 మార్క్స్కి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే మాత్రం మీకు 50 మార్క్స్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ 50 మార్క్స్ ఉన్నాయి. 5 అటెంప్ట్ చేస్తే ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్వశ్చన్ పేపరు. సో ఇట్లా చెక్ చేస్తే క్వశ్చన్ పేపర్లో మీకు 50 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఏది వితౌట్ గ్రామర్తోనే. సో ఇది మెయిన్. మీకు ఈ 20 మార్క్స్ మీకు తెలిసిన టెక్నికే, మన చుట్టుపక్కల మన వాళ్ళు ఉంటారు, ఆ టెక్నిక్ మీకు తెలిసిందే, కానిచ్చేస్తారు. మనకి మెయిన్గా క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. ఈ యూనివర్సిటీ వాళ్ళు, ఏ యూనివర్సిటీ వాళ్ళు అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్కి నేను ఒక ట్రిక్ చెప్తాను. మీకు ఏంటి ఉంటుంది, ఒక 1 అవర్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ ఒక 1 అవర్ మీరు ఒక మినిమం ఒక 70 ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ని మీరు ప్రిపేర్ అయ్యారు అంటే పక్కగా మీరు ఏ వర్డ్ అయినా క్రాక్ చేసేస్తారు సింపుల్గా. ఇప్పుడు నేనే ఉన్నా, నా ఫస్ట్ సెమ్ అప్పుడు నేను 70 వర్డ్స్ ప్రిపేర్ అయినా కాబట్టి నాకు ఈ క్వశ్చన్ పేపర్ చూసినాను అనుకో, నాకేంటంటే సింపుల్గా ఏంటంటే అర్థమైపోద్ది. ఇది సెకండ్ రౌండ్లో ఫస్ట్ది యాంగ్రీ, అండ్ నెక్స్ట్ వన్ ఆక్వర్డ్, నెక్స్ట్ వన్ ఏంటి టిట్ ఫర్ టాట్. సో ఇలా ఉంటుంది, మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు ఆ వర్డ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ రోమన్ అంటే కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మీకు ఇస్తున్న సెంటెన్స్లో మీకు ఏంటి అంటే కరెక్ట్ చేయాలి. ఒక వర్డ్ అనేది రాంగ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, యూ మే సిట్ అమాంగ్ రవి అండ్ కృష్ణ, వాళ్ళు మధ్యలో కూర్చుని అక్కడ అమాంగ్ రాకూడదు, ఏమి రావాలంటే బిట్వీన్ రావాలి. ఇలా ఈ వర్డ్ని మీరు క్రాక్ చేసి కరెక్ట్ ద సెంటెన్స్ చేస్తూ ఉండండి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మార్క్ ద స్ట్రెస్ వర్డ్స్ ఉన్నాయి చూసే. ఈ స్ట్రెస్ వర్డ్స్ కూడా నా కాడ ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ వర్డ్స్ని మీరు ఏం చేస్తారంటే లైక్ ఇప్పుడు ఒక 2 టైమ్స్ పలకండి. సో 2 టైమ్స్ పలికితే మీకు ఏంటి అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది ఏ వర్డ్, ఏ ఒక్క 3 వర్డ్స్ మధ్యలో లెటర్స్లో మీకు స్ట్రెస్ అనేది అవుతుందని మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి స్ట్రెస్ వర్డ్స్లో, అపాయింట్మెంట్ ఇచ్చాడు. పాయింట్ అనేది ఇక్కడ స్ట్రైక్ అవుతుంది. మీకు 2-3 టైమ్స్ పలికితే ఈజీగా స్ట్రైక్ అయిపోద్ది. మీరు ఏంటంటే కాన్ఫిడెన్స్గా పెట్టాలి. ఎప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుందంటే మీరు స్టడీ మెటీరియల్ తీయండి. ఈ గ్రామర్ అంతా ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక 2 అవర్స్ కూర్చొని గ్రామర్ అంతా కూర్చోబెడితే అయిపోద్ది. స్ట్రెస్ వర్డ్స్లో అయితే మీకు అదే, ఇంకా మాకు అంత టైం కూడా లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది యూస్ చేయండి. ఏంటి, ఒక వర్డ్ని పట్టుకొని ఒక 3 టైమ్స్ మీరు స్ట్రైక్ చేస్తే నోట్తో పలికితే మీకు అర్థమైపోద్ది. ఏ ఒక్క పాయింట్లో మీకు ఒక స్ట్రెస్ అవుతుంది వర్డ్ అని మీకు అర్థమైపోతుంది. సో సింపుల్. ఇలాంటప్పుడు మీరు ఎగ్జామ్కి ముందులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్టడీ మెటీరియల్ తీసి ఈ స్ట్రెస్ వర్డ్స్ని ఒక మినిమం ఒక 60 ప్రిపేర్ అయితే ఈజీగా మీకు స్ట్రైక్ అయిపోతుంది ఏది ఈ స్ట్రెస్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబల్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ని మీరు ఏంటి అంటే డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, యూనిఫార్మిటీ ఇచ్చాడు. ఇక యూనిఫార్మిటీకి మీరు ఏం పెట్టాలంటే యూని దగ్గర ఒక బార్ పెట్టాలి, అండ్ ఫామ్ దగ్గర ఒక బార్ పెట్టాలి, అండ్ నెక్స్ట్ ఐటీ. ఇలా ఈ 3 వర్డ్స్లో మీకు స్ట్రెస్ అనేది స్ట్రెస్ కాదు సిలబుల్ అవుతుంది. ఇలా మీరు ఏంటంటే సిలబుల్ అనేది బ్రేక్ డౌన్ చేయొచ్చు వర్డ్ని. ఇప్పుడు ఇగ్నోరెంటీ ఉంది, ఇగ్నోరెంట్కి మీరు ఏం చేస్తారు, ఐజీ వస్తుంది, అక్కడ ఒక బార్ పెట్టి అండ్ నో అండ్ తర్వాత ఆర్ఏ అంటే ఇలా బ్రాకెట్స్ పెట్టాలి. ఒక వర్డ్ని సిలబుల్ని మీరు బ్రేక్ డౌన్ చేయొచ్చు. తర్వాత డైమెన్షన్కి ఏదైనా మీకు అర్థమైపోద్ది. ఇక్కడే డై అంటే ఒక బార్ పెట్టాలి, మెన్షన్ అంటే ఒక బార్. సో ఇంతే 2 బార్స్ అయిపోద్ది ఇక్కడ సింపుల్గా. ఇలా ఏంటంటే మీరు ఒక నోట్తో ఒక 4 సార్లు పలికితే మీకు సిలబుల్ కానీ మార్క్ స్ట్రెస్ వర్డ్స్ వస్తాయి. ఈ స్ట్రెస్ వర్డ్స్ని ఎలా అంటే ప్రిపేర్ అవ్వండి. మీరు ఒక వైట్ బుక్ తీసి ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చుంటే స్ట్రెస్ వర్డ్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సిలబుల్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్. ఈ 3 టాపిక్స్ 15 మార్కులు ఈజీగా గెయిన్ చేయొచ్చు మనం. అంటే ఇక్కడ ఏంటి అంటే నేను 15 మార్కులు ఎలా చెప్తున్నానంటే వేరే యూనివర్సిటీ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి వచ్చేసి 75 మార్క్స్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. సో అలా ఇద్దరికి చెప్తున్నా 2 యూనివర్సిటీస్కి. సో అది క్లారిటీగా మనం సింపుల్గా ఉన్నదాన్ని ఏంటంటే మార్కులు వదిలేసుకోకూడదు. సో అది నా ఫీలింగ్ అనేది నేను చెప్తున్న దానికి. ఇక నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 50 మార్క్స్ వస్తుందని ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ క్వశ్చన్ పేపర్ అంటే 75 మార్క్స్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఇంతే సేమ్. వీటిలో ఉన్న మీరు చెక్ ఇన్ చేయొచ్చు క్వశ్చన్స్ని. నేను ఇందాక ఫస్ట్లో ఆల్రెడీ చెప్పే కదా టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయని. సో ఇక్కడ ఫస్ట్ రోమన్లోని క్వశ్చన్స్ వచ్చినాయి వీళ్ళకి, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. చూడొచ్చు, ఇది వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా ఇందాకలానే చెప్పే కదా సిలబుల్స్ని మనం ఎలా బ్రేక్ డౌన్ చేయొచ్చు ఏంటి అని మొత్తం డీటెయిల్గా చెప్పాను మీకు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు బుక్ తీసి సిలబుల్స్ కానీ నెక్స్ట్ మార్క్ ద స్ట్రెస్ ట్రాన్స్క్రిప్షన్, ఈ 3 ఏంటంటే 15 మార్కులకు వస్తాయి. మనం ఈజీగా 15 మార్కులు గెయిన్ చేసేయచ్చు మీరు బుక్ తీసి ప్రాక్టీస్ చేస్తే. సో అది ఇక్కడ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్లో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి అడ్వెంచర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ అది ఓకేనా. అండ్ లాస్ట్ ఈ వచ్చేసి సక్సెస్ అది. సో ఇలా ఏంటంటే నేను నా ఫస్ట్ సెమ్ అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. సో ఆ వర్డ్స్లో ఏంటంటే చాలా వర్డ్స్ తగిలినాయి కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే ప్రిపేర్ అవ్వకపోయినా మీకు చెప్తున్నా. సో ఇది ఇలా ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ మనం ఇలా బ్రేక్ డౌన్ చేయాలని నేను డీటెయిల్గా చెప్తున్నా మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సింపుల్గా ఏంటంటే గ్రామర్ ఎలా చెప్తారంటే మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ సూటబుల్ వెబ్ ఫామ్స్ ఉన్నాయి చూసారు. ఈ వెబ్ ఫామ్స్కి ఏంటంటే ఇక్కడ ఎస్టర్డే అని ఇచ్చాడు అనుకో, ఇక్కడ మీరు ప్లేడ్ అని వీడు హింట్ ఇస్తాడు మనకి. సో మీరు హింట్ ఇచ్చినప్పుడు ఏంది ఎస్టర్డే అంటే నిన్న ఆడేసాడు అయిపోయింది కాబట్టి అక్కడ ఏం చెప్పాలి మీరు ప్లేడ్ అని ఇవ్వాలి ఓకేనా. ఇక్కడ షీ డాష్ అని ఇచ్చాడు, ద బుక్ ఫర్ 2 hours నుండి తను చదువుతుంది. హ్యాస్ బీన్ రీడింగ్ అది అక్కడ తను 2 hours నుండి చదువుతుంది కాబట్టి మనం హ్యాస్ బీన్ రీడింగ్ అని పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా డాష్ ఇండిపెండెన్స్ అని ఇచ్చాడు. అక్కడ ఏంటి మనకి గెట్ కాదు రావాల్సింది, మనం ఏంటి గాట్ రావాలి, లేదా గెయిన్ మనం తీసుకున్నాం కాబట్టి ఇండిపెండెన్స్ మనం గెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇలా రావాలి. అర్థమైందా. ఈ సూటబుల్ వెబ్ ఫామ్స్ ఇలా మనకి చివరి వర్డ్లో మనకి ఎస్టర్డే ఇచ్చారా ఏమి ఇచ్చారని మనం చూసుకోవాలి. చివరి వర్డ్లో చూసుకొని ఇక్కడ వాడు ఇచ్చిన హింట్కి మనం ఎస్టర్డే అని పెట్టాడు అనుకో, దేనికన్నా ఏ ఒక్క సెంటెన్స్కి మీకు ఎస్టర్డే అని ఇస్తే దానికి ప్లేడ్ కానీ లాస్ట్ ఈడీ అనేది మెన్షన్ చేయండి. ఈడీ అంటే అది అయిపోయింది కాబట్టి ఇంత ముందే అయిపోయింది కాబట్టి ఎస్టర్డే అని ఇచ్చాడు. సో అయిపోయిన దానికి ఈడీ అని మెన్షన్ చేయండి. 2 hours కానీ క్రితం అయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే రీడింగ్ కానీ ఇలా 2 hours నుండి చదువుతుంది. ఇక్కడ ఏంటి డాష్ అని ఇచ్చాడు, అక్కడ రీడింగ్ అని ఇస్తున్నారు కాబట్టి రీడింగ్ అని మీరు మెన్షన్ చేయాలి. హ్యాస్ బీన్ రీడింగ్ అని మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మిల్క్ డాష్ అని ఇచ్చాడు, మిల్క్ ఈజ్ వైట్ అని ఇచ్చాడు. మిల్క్ అనేది సింగిల్ వర్డ్ కాబట్టి మనం ఈజ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇక్కడ ఐఎమ్ ఏ డాన్సర్, నువ్వు డాన్సర్ కాదా, ఆర్ నాట్ అని అలా. సో ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ 5th రోమన్ చూసారా, మిస్టర్ రావ్ ఈజ్ అనే ఎమ్మెల్యే అంటే ఇక్కడ యాన్ అనేది రావాలి ఇక్కడ. సో ఇలా సింపుల్ వర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకొని క్రాక్ చేస్తే ఈజీగా అయిపోద్ది ఇంగ్లీష్ ఎగ్జామ్లో. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్స్ చూశారు కదా, నేను ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో నేను క్వశ్చన్స్ అనేది మెన్షన్ చేశాను మీకు. ఆ టాపిక్ నుండి 50 marks. సో సులభంగా మనం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే క్వశ్చన్స్ చదివారంటే మనం ఈజీగా 50 marks గెయిన్ చేయొచ్చు. నా ఫస్ట్ సేమ్ అప్పుడు నేను కూడా అంతే, మొత్తం క్వశ్చన్స్ రాసి అండ్ గ్రామర్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో నేను అలానే ఫాలో అయ్యి చదివి వచ్చినాయి మనకు 50-55 marks దాకా మనం గెయిన్ చేసాము. సో అది సెకండరీ విషయం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఏంటి అంటే ఇది SKU శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్లో మీరు గ్రామర్ కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ చెక్ చేసుకొని మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న మీకు క్వశ్చన్ పేపర్స్ అన్నింటిలో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీరు వాటిలో ఉన్న గ్రామర్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్కి పక్క పనికి వస్తుంది వీటిలో ఈ క్వశ్చన్స్ కానీ. సో క్వశ్చన్ ఫ్రేమింగ్స్ ఎలా ఉన్నాయి సో అన్నీ మీరు గమనించవచ్చు ఇక్కడ. సో దానికని ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మెన్షన్ ఇవన్నీ మోడల్ పేపర్స్ కాదు, ప్రతి ఒక్క యూనివర్సిటీలో అఫీషియల్గా నేను డౌన్లోడ్ చేసి మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్కింగ్ గ్రీటింగ్స్ అని చాలామంది అడిగారు. సో ఆస్కింగ్ గ్రీటింగ్స్ ఏంటి అంటే ఫార్మల్ గ్రీటింగ్స్ అని ఉంటుంది, ఇన్ఫార్మల్ ఉంటుంది. ఫార్మల్లో మనకి ఏంటి అంటే అఫీషియల్గా ఇప్పుడు మనకన్నా పెద్దోళ్ళు కానీ మన కొలీగ్స్ కానీ ఉంటారు కదా, మన అంకుల్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడతాం సో అది. అండ్ ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది చూసారా, స్లైడ్ అనేది ఎండ్ అయింది, ఒక్క నిమిషం. ఇక్కడ మీకు ఉంది కదా ఇక్కడ ఇన్ఫార్మల్. సో ఈ లెటర్స్తో మనం ఏంటంటే పలకరించాలి. ఇప్పుడు మన లైక్ ఎగ్జాంపుల్గా మీ ఫ్రెండ్ ఒకటి కనిపించాడు, సో వాడితో మీరు ఎలా మాట్లాడదు, ఏంట్రా ఏం చేస్తున్నావు హాయ్ అంటావు, మార్నింగ్ అయితే మార్నింగ్ చెప్తావు, లేకపోతే ఏం చెప్తావు, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ చెప్తావు, ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఏంట్రా దేనికన్నా ప్రిపేర్ అవుతున్నావు. ఇలా మనం ఏంటంటే అల్లుకుపోవాలి. ఇదే కాన్వర్జేషన్. ఈ కాన్వర్జేషన్లో మీకు వచ్చేసి ఇక్కడ వర్డ్స్ ఇచ్చాను చూడండి ఇన్ఫార్మల్లో. సో ఇన్ఫార్మల్లో ఈ వర్డ్స్ వచ్చేటట్టుగా మీరు ఏంటి అంటే కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఇనిషియల్లో ఏంటి హాయ్ చెప్తారు కదా, హాయ్ చెప్పండి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్, ఇది అంటే విషింగ్. ఇక్కడ గ్రీటింగ్ అంటే విషింగ్ చేయడం. అండ్ లాస్ట్లో మీరు కొంత మీకు సెంటెన్స్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ బట్టి మీరు కన్వర్జేషన్ అల్లుకుపోతూ ఉండాలి. ఇక్కడ మన ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అదే ఇక్కడ గ్రీటింగ్ అనేది. ఇక్కడ ఈ వర్డ్స్ వచ్చేసి పక్కా మీరు మెన్షన్ అయ్యేటట్టుగా ఇనీషియల్లో రాయండి. అండ్ లాస్ట్లో వచ్చేసి నైస్ టు సీ యూ అని మొత్తం రాసి లాంగ్ టైం నో సీ అని ఇలా ఏంటంటే మన ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడతాం. సో జోవియల్గా ఇలా మాట్లాడతాం కాబట్టి ఇది ఇన్ఫార్మల్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫార్మల్ గ్రీటింగ్స్ కింద వచ్చేసి ఏం చెప్తారంటే ఇక్కడ కన్వర్జేషన్స్ ఉన్నాయి చూసారు, ఇది ఫార్మల్ గ్రీటింగ్స్. ఇక్కడ ఏంది రాజు శివ అనే వీళ్ళిద్దరు కొలీగ్స్. సో కొలీగ్స్ ఎలా మాట్లాడుకుంటారు, ఏంట్రా ఏం చేస్తున్నాం ఇలా హాయ్ రా ఏంట్రా ఇలా మాట్లాడుకోకూడదు. సో ప్రొఫెషనల్గా కాబట్టి మనకన్నా ఎల్డర్స్ కానీ అలాంటి వాళ్ళతో మనం ఇలా మాట్లాడతాం. సో గుడ్ మార్నింగ్ కానీ హౌ ఆర్ యూ అని, ఎలా ఉన్నావు చాలా రోజులైంది నేను చూసి, సో ఎలా ఉన్నావు ఏంటని ఇలా మనకి కన్వర్జేషన్ ఉంది చూసారు. సింపుల్గా ఈ వర్డ్స్ని మీరు ఏంటంటే కన్వర్జేషన్లో మీరు పీక్స్కి తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఎంత మనకేంటంటే మీకు అందరికీ చెప్తాను ఆస్కింగ్ గ్రీటింగ్స్లో ఏంటంటే మీరు పేజీలు రాయొద్దు. కన్వర్జేషన్ ఒక సింగిల్ పేపర్లో ఫ్రంట్ మొత్తం నింపేసి అయిపోయేటట్టుగా రాయండి, అప్పుడే మీకు మార్క్స్ వేస్తాడు. ఇక్కడ సగం అలా రాయకండి, సింగిల్ పేపర్లోనే అయిపోయేటట్టుగా రాయండి. సో ఇది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మా ద్వారా మీకు ఇంకా వస్తుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.